హాయ్ ఫ్రెండ్స్, ఒక పగిలిన కొండ ఏమీ చేయలేకపోతున్నానని బాధపడింది. కానీ చివరికి అదే ప్రపంచాన్ని అందంగా మార్చింది. ఒకసారి ఒక రైతు ప్రతిరోజు తన ఇంటి కోసం నీటిని తీసుకొచ్చేందుకు 2 పెద్ద మట్టి కుండలతో నదికి వెళ్లేవాడు. ఆ కుండల్లో ఒకటి బాగుండేది, మరొకటి చిన్నగా పగిలి ఉండేది. ఆ పగిలిన కుండ ప్రతిరోజు నీరు తీసుకొచ్చే లోపల సగం నీళ్లు మాత్రమే అందులో ఉండేవి. ఆ మిగతావన్నీ మార్గంలోనే కారిపోయేవి. దానితో అది తన లోపం వల్ల చాలా బాధపడుతూ ఉండేది. ఒకరోజు ఆ కొండ రైతుతో, నేను నీకు ఏమీ ఉపయోగం లేని కుండను, ఇంకా ఎందుకు నన్ను వాడుతున్నావు అని అడిగింది. దానికి రైతు నవ్వుతూ, నీలో ఉన్న లోపం చూసి నేను నీళ్లు తెచ్చే మార్గంలో పూల విత్తనాలు వేశాను. నువ్వు కారుస్తున్న నీళ్ల వల్ల ఇవాళ ఆ పూలు ఎంతో అందంగా వికసిస్తున్నాయి. వాటిని నేను బయట అమ్మి ప్రతిరోజు కొంత డబ్బును సంపాదిస్తున్నాను. అది నీ వల్లే సాధ్యమైంది అని అన్నాడు. ఈ కథలో నీతి ఏంటంటే, ఎలాగైతే పగిలిన కుండ పూలబాట వేసిందో అలాగే మనలో ఉన్న లోపాల్లో కూడా ఒక అందమైన ప్రయోజనం దాగి ఉంటుంది. కాబట్టి లోపం అనిపించేది నిజానికి అది ఒక ప్రత్యేకత కావచ్చు. ప్రతి లోపం ఒక అవకాశానికి మార్గం చూపుతుంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.